కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జూలై 4వ తేదీన చెలో సచివాలయం సమ్మెకు నిరుద్యోగులు పిలుపునిచ్చారని తెలిపారు. నిరుద్యోగుల చెలో సచివాలయం సమ్మెకు తాము సంపూర్ణ మద్దతిస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్ సమ్మె పోస్టర్ని హరీష్ రావు శనివారం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. నిరుద్యోగుల చెలో సచివాలయం సమ్మెకి సిపిఎం పార్టీ మద్దతిచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారని పేర్కొన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా మాజీ సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్, ఇది దగా క్యాలెండర్ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇందిరమ్మ మనమరాలుగా మాట ఇస్తున్నానని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు హరీష్ రావు. యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చలేదని హరీష్ రావు ప్రశ్నించారు. స్కూటీ అంటే తనకు ఇష్టమని చెప్పిన ప్రియాంక గాంధీ మహిళా స్టూడెంట్స్కి ఇస్తామన్న స్కూటీ ఎందుకివ్వడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా నిరుద్యోగ భృతి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్లో 5 హామీలిచ్చిన ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రియాంక గాంధీ ఎందుకు మట్టికాయలు వేయడం లేదని హరీష్ రావు నిలదీశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతీ యువకులకు హామీలిచ్చి దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని, వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతిస్తామని మాటిచ్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.